అమెరికాని కుదిపేస్తున్నటువంటి ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధించినటువంటి అంశం మీదన నవీన్ స్కై గారికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ అర్థమయ్యేందుకోసం జెఫ్రీ ఎప్స్టైన్ ఇతని వల్లనే అమెరికాలో అతలాకుతలం అవుతుంది. ట్రంప్ మొదలు పెద్ద సెలబ్రిటీస్ అందరూ గజగజ వణుకుతున్నారు. 2019లో జైల్లో చనిపోయిన ఈయన చూసి ఇప్పుడు దేనికి అందరూ భయపడుతున్నారని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. జెఫ్రీ ఎప్స్టైన్ 1951లో పుట్టాడు. మ్యాన్హటన్లోని డాల్టన్ స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఫిజిక్స్ పిల్లలకి చెప్పేవాడు. ఆ ప్రిన్సిపల్ టీచర్ని పెద్ద క్వాలిఫికేషన్స్ లేకపోయినా తీసుకోవడం వల్ల మొదటి జాబ్ కొట్టాడు జెఫ్రీ ఎప్స్టైన్. ఇక్కడ పాఠాలు చెప్తూనే స్కూల్లో ఉన్న పెద్ద పెద్ద పిల్లల పేరెంట్స్కి బాగా దగ్గరగా ఉండేవాడు. ఆ స్కూల్స్లో మైనర్ పిల్లలతో చెడుగా ఉండేవాడు అని అతని చరిత్ర చెప్తుంది. అలానే ఆ స్కూల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసి వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యాడని అంటారు. కొంతకాలానికి ఆ స్కూల్ టీచర్ పోస్ట్ పోవడంతో తనకు ఆ స్కూల్లో బాగా క్లోజ్ అయిన బేర్ స్టీమ్స్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ CEO అలెన్ గ్రీన్బర్ట్ దగ్గర పోయి జాబ్ అడగడం అండ్ తను ఇవ్వడం వలన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టాడు. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఎదిగాడు. బేసిక్ క్లర్క్ లెవెల్ జాబ్తో మొదలుపెట్టి చివరికి ఆ కంపెనీలో ఒక పార్ట్నర్ లెవెల్కి వచ్చాడు. 1980లో ఆ కంపెనీ కొన్ని తప్పులు చేశాడు కంపెనీలో అని అతను పీకేశారు జాబ్ నుంచి. ఇక్కడి నుంచి తానే ఒక కంపెనీ పెట్టాలని డిసైడ్ అయ్యి 1981లో ఇంటర్ కాంటినెంటల్ అసెట్స్ గ్రూప్ అనే కంపెనీ పెట్టాడు. జస్ట్ అప్పుడే మొదలైన కంపెనీ అయినా సరే వీళ్ళ రేంజ్ మామూలుగా ఉండేది కాదు. బిలియన్స్లో డీల్ చేసే కంపెనీని మాత్రమే డీల్ చేసే రేంజ్లో ఉండేది. చాలామందికి షాక్ అవుతూ ఉంటారు, ఇంత త్వరగా కంపెనీ పెట్టిన కొత్తల్లో ఇలా అని. తమ పాత కంపెనీ బేర్ స్టీమ్స్లో వర్క్ చేస్తా ఉన్న సమయంలో తను పెంచుకున్న కాంటాక్ట్స్ వల్ల చాలామంది అంటూ ఉంటారు. కొందరేమో ఆ పాత కంపెనీలో వర్క్ చేస్తే పెద్దవాళ్ళకి తను కేవలం 15 ఏళ్లలోపు అమ్మాయిలను సప్లై చేసి పరిచయాలు పెంచుకున్నాడంట. తన కంపెనీ మీదకి విపరీతంగా డబ్బు వచ్చి పడతా ఉండటం మొదలు పెట్టడంతో వాటిని అసెట్స్ కొనడం మొదలుపెట్టాడు. న్యూయార్క్ అండ్ ఫ్లోరిడాలో మ్యాన్షన్స్, లిటిల్ జెమ్స్ ఐలాండ్, న్యూ మెక్సికోలో పెద్ద మ్యాన్షన్స్, ప్యారిస్ మొదలు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండ్ మ్యాన్షన్స్ కొన్నాడు. ప్రతిదీ 50 మిలియన్ల పైనే ఉండేది. ఇవన్నీ కూడా 1982-90 మధ్యలో కొన్నాడు. ఆ రోజుల్లో 50 మిలియన్స్ అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. వీటికి తోడు బోయింగ్ ఫ్లైట్ అండ్ 3 హెలికాప్టర్స్ కూడా కొన్నాడు. డబ్బు ఎంతలా వచ్చి పడతా ఉంటే క్రేజ్ కూడా అలానే వచ్చి పడుతుంది కదా. ఆ సమయంలో ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, మస్క్, పాత ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బార్కర్ ఇలా ఒకరేంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం అయ్యారు. వీళ్ళందరికీ పెద్ద పార్టీలు తన లిటిల్ జేమ్స్ ఐలాండ్లో ఇచ్చేవాడు. అందరినీ తన స్పెషల్ ఫ్లైట్ అండ్ హెలికాప్టర్లు ప్రత్యేకంగా తీసుకొచ్చేవాడు. 2003లో వ్యానిటీ ఫెయిర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దానివల్ల జెఫ్రీ పేరు ప్రపంచం అంతా మారిపోయింది. నిజానికి 2003లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వికీ వార్డ్ జెఫ్రీ మీద ఇన్వెస్టిగేట్ చేసి చాలా విషయాలు కనుక్కుంది. వాటిని మొత్తం తన ఆర్టికల్లో రాసి ఎడిటర్ గ్రాడియన్ క్యారెక్టర్కి పంపింది. ఆ విషయాలన్నీ రేపు బయటకు వస్తాయి. అండ్ తన ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కెరీర్ దూసుకుపోతుందని కలలు కంటా ఉన్న సమయంలో తర్వాత రోజు ఆర్టికల్ చూసిన వికీ వార్డ్ షాక్ అయింది. ఇంతకు ఆర్టికల్లో ఏముంది, వికీ వార్డ్ ఏం కనుక్కుంది, ఆర్టికల్ తర్వాత ఏమి అయింది అనేటటువంటిది ఇక్కడ అసలు ప్రశ్న అనమాట. వికీ వార్డ్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్న సమయంలో జెఫ్రీ వలన అరాచకానికి గురైన ఒక ఫ్యామిలీ దొరికింది. విక్కీ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాక తెలిసింది కేవలం అమ్మాయి మాత్రమే చాలామంది ఉన్నారని. పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి చాలా నిజాలు తెలుసుకున్నాక ఆ విషయాన్ని ఒక ఆర్టికల్గా రాసి ఎడిటర్గా పంపింది. ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో తన మీద ఇన్వెస్టిగేట్ చేస్తుందని తెలుసుకుని జెఫ్రీ చాలా భయపెట్టాడు. కానీ తను ఎక్కడా తగ్గలేదు. ఇంకా లాభం లేదనుకుని జెఫ్రీ ఆమెను తీవ్రంగా భయపెట్టాడు. కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. అన్ని చోట్ల అందరూ బెదిరింపులకు లేదా డబ్బులకు లొంగపోవచ్చు, బట్ అందరూ అలా ఉండరు. వ్యానిటీ ఫెయిర్ CEO అండ్ ఎడిటర్ అయిన గ్రాడ్లన్ కార్టర్ లొంగిపోయాడు. దాని ప్రతిఫలం తర్వాత రోజు వచ్చిన ఆర్టికల్లో తన అరాచకాల బదులు జెఫ్రీ గురించి గొప్పగా భారీగా వచ్చింది. దీనివల్ల జెఫ్రీ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక్కడ నుండి 2008 వరకు తను అడ్డు అనేది లేకుండా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. కోర్ట్ రికార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ప్రకారం తన మీద 2008లో మొదట కంప్లైంట్ మొదలైంది. 2005లో ఒక 14 ఏళ్ల అమ్మాయికి డబ్బు ఇచ్చి పామ్ బీచ్, ఫ్లోరిడాలో ప్రాస్టిట్యూట్ చేయించాడు అనేది కంప్లైంట్. 2008లో ఈ కేసు మీద తను మొదటిసారి అరెస్ట్ చేసి ఎంక్వైరీ కోసం తన ప్లేస్ అన్ని చోట్ల సోదాలు చేయగా భారీగా డాక్యుమెంట్స్ చాలా దొరికాయి. వీటి వల్ల తను ప్రాస్టిట్యూషన్తో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నాడని అందరికీ తెలిసింది. దీని మీద తాను ఒప్పుకోవడం వల్ల సుమారుగా 14 నెలలు జైల్లో గడిపాడు. ఈ 14 నెలలు తన జైలు జీవితం ఒక వింత అని చెప్పాలి. తాను తప్పు ఒప్పుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం తన వర్క్ రిలీజ్ కోసం రోజులో సగం టైం బయట తన వర్క్ చేసుకోవచ్చు. తనకి స్పెషల్ వెహికల్ అండ్ డ్రైవర్ కూడా ఇవ్వాలి. ఇలా సగం టైం జైల్లో, సగం టైం బయట గడుపుతూ 14 నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చాడు. మరి అప్పుడు బయట పడిన హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం ఏమైందని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ అది 2019 వరకు ఎటు కదలేదు. అప్పుడు ప్రాసిక్యూటర్గా వర్క్ చేసిన ఎకోస్ట్తో ఒక డీల్ చేసుకున్న స్వీట్ డీల్ మీద చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత తను వాటి మీద అడగగా తాను CIAతో వర్క్ చేస్తా ఉన్నాడు కనుక టచ్ చేయకని ప్రెషర్ వల్ల ఏమీ చేయలేక ఇలా డీల్ తెచ్చానని చెప్పాడు. ఇలా కేసు మటాష్ అయింది. జెఫ్రీ కూడా బయటకు వచ్చాక ఇంకా ఎదిగాడు, కానీ ఎక్కడా తగ్గలేదు. 2017 సంవత్సరం వచ్చాక జెఫ్రీ కష్టాలు బాగా పెరిగిపోయాయి. జూబ్లే బ్రౌన్ అనే ఆమె జెఫ్రీని విపరీతంగా టార్గెట్ చేసింది. పర్వర్సేషన్ ఆఫ్ జెఫ్రీ అనే పేరుతో మియామి హెరాల్డ్లో వరుసగా ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టింది.
తను చేసిన ఫైట్ నిజానికి నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు. నిజానికి తన ఫైట్కి ప్రపంచంలో ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని ఇవ్వాలి. జూలే జూలియా బ్రౌన్ ఎలా జెఫ్రీని దించింది అండ్ జెఫ్రీ ఎలా చనిపోయాడు అండ్ ఎపిస్టైన్ ఫైల్స్ ఎలా లాస్ట్ అమెరికా ఎలక్షన్స్ని కుదిపేసింది అండ్ ట్రంప్ని ఎపిస్టైన్ ఫైల్స్ ఎలా ఇబ్బంది పెడుతోంది అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం. జూలీ బ్రౌన్ అనే ఆమె జెఫ్రీ మీద చేసిన వరుస అటాకింగ్ ఆర్టికల్స్కి టోటల్ అమెరికా షేక్ అవడమే కాకుండా జెఫ్రీని అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరిగింది. ఫైనల్గా జెఫ్రీని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ FBI ఇంట్రాగేషన్ మొదలుపెట్టి తన అన్ని మ్యాన్షన్స్ మొదలు అన్ని చోట్ల సెర్చ్ చేశారు. అప్పుడు తన న్యూయార్క్ మ్యాన్షన్లో భారీగా ఫోటోలు, వీడియోలు మొదలు చాలా డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. అక్కడ బయటపడిన వీడియోలో ప్రతి సీడీ మీద అందులో ఉన్న పర్సన్ పేరు రాసి డీటెయిల్డ్గా ఉన్నాయి. అక్కడ దొరికిన ఫోటోల్లో ఉన్న అందరూ మైనర్ కావడం ఒక షాక్ అయితే, మార్క్స్ అన్ని న్యూడ్స్ కావడం ఈ కో షాకింగ్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి FBI తన గర్ల్ ఫ్రెండ్ని కూడా ఇంట్రాగేట్ చేయడం వల్ల చాలా విషయాలు బయటకు వచ్చాయి. బ్రిటిష్ లాయర్ అయిన మ్యాక్స్వెల్ జెఫ్రీకి అమ్మాయిలను సప్లై చేయడంలో కీ రోల్ పోషింది. తానే మెయిన్గా మైనర్ అమ్మాయిలను సెలెక్ట్ చేసి జెఫ్రీకి సప్లై చేసేది. జైల్లో ఉన్న జెఫ్రీ బెయిల్ కోసం అప్లై చేసిన రిజెక్ట్ కావడం వల్ల జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడే జూలై 23, 2019 తను మొదట సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తన మెడ మీద మార్క్స్ ఉన్నాయి అండ్ జైలు అధికారులు కూడా ఇది సూసైడ్ అనే చెప్పారు. బట్ ఇక్కడ వేరు వాదనలు ఉన్నాయి. ఆ వీడియోలు బయటకు వస్తే చాలా పవర్ఫుల్ పీపుల్కి ఇబ్బంది అని వాళ్లే చంపే ప్రయత్నం చేశారని అంటారు. ఈ సూసైడ్ అటెంప్ట్ వల్ల జడ్జి కొన్ని స్పెషల్ రూల్స్ పాస్ చేశాడు. 24 గంటలు కెమెరాలు ఉండాలి అండ్ తనతో ఒక వేరే ఖైదీ ఉండాలి అండ్ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి గార్డు వచ్చి చెక్ చేయాలని. కానీ ఆగస్టు 10, 2019 జెఫ్రీ చనిపోయిన డెడ్ బాడీ సెల్లో కనిపించింది. కానీ ఆ సమయంలో జడ్జి ఇచ్చిన రూల్స్ ఏమీ ఫాలో అయ్యలేవు. కెమెరాలో కొన్ని నిమిషాల పాటు వీడియో మిస్ అయింది. అలానే వేరే ఖైదీ కూడా లేడు అండ్ గార్డు కూడా చెక్ చేయలేదు. ఇలా జెఫ్రీ చనిపోయాడు. జెఫ్రీ చనిపోవడం వల్ల జడ్జి జెఫ్రీ మీద ఉన్న అన్ని కేసులు డిస్మిస్ చేశారు. కానీ తన లవర్ అయిన మ్యాక్స్వెల్ మీద కేసు కంటిన్యూ అయ్యి గ్రాండ్ జ్యూరీ 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఈ మ్యాక్స్వెల్ మీద ఉన్న కేసుల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2015లో వర్జీనియా ప్రిన్స్ అండ్ అండ్రూ అండ్ మ్యాక్స్వెల్ మీద సెక్సువల్ అసాల్ట్ కేసు వేసింది. ఆ మాటల ప్రకారం మ్యాక్స్వెల్ తన 14 ఏళ్ళు ఉండగా రిక్రూట్ చేసుకుని ప్రిన్స్ అండ్రూకి సెక్సువల్ గడపని పంపిందని, ఇందులో ప్రిన్స్ అండ్రూ తనతో కోర్టు బయట డీల్ సెట్ చేసుకుని బయటపడ్డాడు. కానీ ఆ కేసులో మ్యాక్స్వెల్కి మాత్రం శిక్ష పడింది. ఇలా జెఫ్రీ చనిపోవడం అని మ్యాక్స్వెల్కి శిక్ష పడడంతో కేసు ముగిసిందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎపిస్టైన్ ఫైల్స్ అని టాపిక్ బయటకు వచ్చింది. ఎపిస్టైన్ ఫైల్స్ ఏంటంటే జెఫ్రీ తాను అమ్మాయిలను సప్లై చేసిన ప్రతి ఒక్కరి డేటా అండ్ ప్రూఫ్ని ఒక క్రమంలో మంచిగా డీటెయిల్డ్గా ఫైల్ చేసి పెట్టాడు. ఈ ఫైల్స్ వాడే 2008లో కూడా బయటపడ్డాడు. అప్పట్లో జడ్జి కేసులో జెఫ్రీకి దగ్గరున్నారు అని పేర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పాలని చెప్పడంతో అది పీక్ స్టేజ్కి పోయింది. ఇక్కడ నుంచి అమెరికా రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ట్రంప్ టీం వాళ్ళు బైడెన్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎపిస్టైన్ ఫైల్స్ బయట పెట్టండి అని. కానీ ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకోవాలి. మ్యాక్స్వెల్కి శిక్ష పడ్డాక తాను పైకోర్టులో అప్పీల్ చేసి ఆ ఫైల్స్ని బయట పెట్టకుండా రిక్వెస్ట్ చేయడం అండ్ జడ్జి పర్మిషన్ ఇవ్వడం వల్ల బైడెన్ గవర్నమెంట్ ఆ ఫైల్స్ని రిలీజ్ చేయలేకపోయింది. కానీ ఇక్కడ బైడెన్ గవర్నమెంట్ చేతకాంతనం అనుకోవాలో లేక వేరే అనుకోవాలో తెలియదు, కానీ కోర్టు తీర్పాలని చేయలేకపోతున్నానని జనాలకు చెప్పలేకపోయింది. కానీ ట్రంప్ టీం ఎపిస్టైన్ ఫైల్స్ మీద చాలా రాజకీయం చేసి బైడెన్ విపరీతంగా ట్రోల్ చేసి నేను గెలిచాక ఆ ఫైల్స్ రిలీజ్ చేస్తాను ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఇంకో రాజకీయం ఉందని అంటారు. ట్రంప్ టీం మ్యాక్స్వెల్ని అప్రోచ్ అయ్యి ఆ ఫైల్స్ రిలీజ్ చేయకుండా రిక్వెస్ట్ చేయండి అని అడగమని చెప్పారు అని అంటారు. బట్ నిజానిజాలు ఏంటనేది పక్కా ఏమీ తెలియదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో ట్రంప్ గెలవడం జరిగింది, కానీ ఎవరు ఎపిస్టైన్ ఫైల్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ ఫాక్స్ న్యూస్ వాళ్ళు ఫిబ్రవరి 2025 US అటార్నీ జనరల్ పామ్ బోండీని ఎపిస్టైన్ ఫైల్స్ గురించి అడిగారు. ఆమె ఫాక్స్ న్యూస్ వాళ్ళు అడిగింది ఎంతో మరి ఈ విన్నది ఎంతో తెలియదు, కానీ ఎపిస్టైన్ ఫైల్స్ నా డెస్క్ మీద ఉన్నాయి అండ్ నేను ట్రంప్ వాటి మీద స్టడీ చేస్తున్నాను పెద్ద బాంబు వేసింది. ఇక్కడ నుండి ఎపిస్టైన్ ఫైల్స్ పీక్ స్టేజ్కి పోయింది. తర్వాత వైట్ హౌస్ ఏదో కవర్ ఆమె చేసిన మాటల బాంబుని కవర్ చేయలేకపోయింది. దీంతో వైట్ హౌస్ ఎపిస్టైన్ ఫైల్స్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రిలీజ్ చేసిన ఫైల్స్ పెద్ద కామెడీ అని చెప్పాలి. అందులో జస్ట్ ఆల్రెడీ బయట ఉన్న విషయాల గురించి ఉండటం వల్ల పెద్ద కామెడీ అయింది. అసలు రిలీజ్ చేయకపోయినా బాగుండేదేమో, కానీ ఆ రిలీజ్ చేసిన చెత్త వలన ట్రంప్ మీద తన సపోర్టర్స్ కూడా దారుణంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ట్రంప్ అండ్ మస్క్ మధ్య ఫైట్ జరిగింది. మస్క్ ఎపిస్టైన్ ఫైల్స్లో ట్రంప్ కూడా ఉన్నాడని ట్విట్టర్ సాక్షిగా ఇంకా పెద్ద బాంబు వేశాడు. ఆ ట్వీట్స్ వేసిన 2 రోజులకు వైట్ హౌస్ అసలు జెఫ్రీ ఎలాంటి ఫైల్స్ ఏమీ పెట్టలేదు అండ్ అసలు ఎపిస్టైన్ ఫైల్స్ అనేది లేదు అండ్ ఇంకా ఏమీ రిలీజ్ చేయలేమని చెప్పారు. దీంతో రైట్ వింగ్ సపోర్టర్స్ కూడా బాండీ అండ్ ట్రంప్ని విపరీతంగా టార్గెట్ చేయడంతో ట్రంప్ కోపం వచ్చి మీడియా ముందు ఏదో మాట్లాడాడు. ఆయన చెప్తూ అసలు ఎపిస్టైన్ ఫైల్స్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదా మీకు, అసలు ఎపిస్టైన్ ఫైల్స్ అనేది లేవు, కేవలం ఒబామా అండ్ బైడెన్ సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్స్ అని అవి అని చెప్పుకొచ్చాడు. ఈ స్టేట్మెంట్తో ట్రంప్ ఇంకా దారుణంగా విమర్శలకు గురయ్యాడని, అవి ఫేక్ అయితే అవి వాడి ఎలా ఎలక్షన్ ప్రచారం చేసో లాంటి ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఇక ముందు ఎపిస్టైన్ ఫైల్స్ టాపిక్ ఎలాంటి రూట్ తీసుకుంటుందనేది తెలియదు, కానీ ఇప్పటివరకు ట్రంప్ని మాత్రం రచ్చరచ్చ చేసింది. బయట ఇంకా ఉన్న కొన్ని రూమర్స్ ఏంటంటే జెఫ్రీ ఇజ్రాయెల్ సపోర్టర్ అని మొసాద్లో వర్క్ చేస్తాడని, ఇజ్రాయెల్ కోసమే తాను ఇంత చేశాడని అంటారు. ఆయన కలెక్ట్ చేసిన ఫైల్స్ వాడే ఇజ్రాయెల్, అమెరికా అండ్ బ్రిటన్లో పెద్ద లీడర్స్ని బ్లాక్మెయిల్ చేసి తమ పని చేయించుకుందంటారు. నిజాలు ఏంటనేది పక్కా తెలియదు, కానీ రూమర్ అయితే భారీగా ఉంది.